చీది నబ్బా ఈ నెలలో ఇది 3వ టైర్। कोई अंदर है? कोई नहीं, 1 घंटे में आता है, आप जाओ। थोड़ा काम भैया। ठीक है, अंदर जा। थैंक यू भैया। ఏం చేస్తున్నావురా? టైప్ చేస్తున్నారా? ఎప్పటి నుంచి? 2 సంవత్సరాలు అనుకుంటా। ఇంప్రూవ్మెంట్ ఏం లేదే? ఎందుకు లేదా? ఏళ్ళు చూడు కొంచెం లావెక్ని। మూసుకొని టైప్ చేయరా। ఐ నో రా। అయితే టైప్ చేయొచ్చుగా। రే ఐ నో రా। అయితే ఎందుకు చేరావురా? 2 ఏళ్ళు టైం వేస్ట్। ఎట్ట ఒకటి చేసి డల్ క్లబ్లో జాయిన్ అయిపోవాలరా। డల్లా? ఒరే మామ అది డెల్ రా। అదేనా ఓకే। పర్టికులర్గా ఎందుకని? క్యాంటీన్ కేక్ అంట, హోమ్లీ ఫుడ్ అంట, చేస్తే దాంట్లో జాయిన్ అవ్వాలా। అయితే వచ్చినట్టే। బంగారం ఫనీ మా తమ్ముడికి ఫిట్స్ వచ్చి పడిపోయాడు రా। అవునా? ఏ రమ్య వాళ్ళ తమ్ముడికి ఫిట్స్ వచ్చినాయంట్రా, ఏం చేయాలా? పిట్సా? ఫస్ట్ కింద పడి గిలగిల కొట్టుకోమని చెప్పు। నిన్ను అడిగాను చూడు, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి బంగారం। సరే। అయినా నీకు ఫోన్ చేయడం ఏంద్రా? దానికి అమ్మ బాబు లేరా? రీసెంట్గా వాళ్ళ బామ్మకి 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందిరా, అప్పటి నుంచి నేను కేర్ తీసుకుంటున్నా। ఫస్ట్ వచ్చినప్పుడు పోయిందా, సెకండ్ వచ్చినప్పుడు పోయిందా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు పోతే మిగతా 2 సార్లు మీ అవ్వకు వచ్చిందా? లాజికే రే। విశ్వనాథ్ గారు ఉన్నారా అండి? 1 घंटे में आता माँ, वेट कर अंदर। బా ఏముందరా, యావరేజ్ ఉంది రే। ఐ లవ్ హర్ రా, ఎలా అన్నా సెట్ చేయమావా। చేదే నాకే దిక్కులేక కస్టమర్కి వెళ్తా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకుంటుంటే చిన్నప్పటి నుండి నాకేమైనా చేసావు మావా? నీ వల్ల చిన్న చిన్న ఆనందాలు కోల్పోయాను రా। వెనక్కి తిరిగి చూసుకుంటే నేను లేనా? లేనురా, నేను లేను, నా లైఫ్ మొత్తం నువ్వే ఉన్నావు। రే సరే కానీ వాచ్ ఆడ పెట్టేసి టైం అడిగి రాపో। రే ఆ ఫోన్ కూడా పెట్టేసిపో, మళ్ళీ నీ బంగారంతో టార్చర్। రే పిచ్చోడా, నేనంటే నీకెందుకురా అంత ప్రేమ? ఏడ్సేలోపో। ఈ ఐడియా రాజా సినిమా నుండి తెలుసురా, పంజుడు। ఎంత పొగుర్రా ఇడికా? దేవుడా ఒక్క ఛాన్స్ ఈ నా కొడుక్కి దోల తీరిపోవాలా। ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అండి? దరిద్రుడు దారులు మొత్తం మూసాడా ఎడిడు? వాటో వాటో టైం సార్। 10:30। ఆహా ఏం పరా నీకు ఇక్కడ? టైం రా, టైం చెప్పిల్లా 10:30 అన్నా, నువ్వు మళ్ళీ ఆడితే మధ్యాహ్నం 3:30 వద్దా? ఎలా ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లా। ఎవరైనా ఉన్నారా పక్కన? మనస్సులో ఎవరూ లేరు। నేను కూర్చోవచ్చా పక్కన? మనస్సులో ఇదంతా మందే। 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా, 2 వాళ్ళలో మారిపోయారు, నేను పోలా। అబ్బా ఇది కూడా పడిపోయి రే మావా, రే అయిపోతుంది లేరా? రే ఏమరా బార్కి వెళ్తావా? అవును మావా। ఇదో ఆ బ్లాక్ ప్యాంట్ లో 1000 రూపాయలు ఉన్నాయి కానీ దాన్ని తీసుకెళ్ళి 200 తప్ప। ఛీ ఎప్పుడేం తేడు, చాలా చూసాంలే రే పో। రే ఫోన్ చూడు। చూశాను మావా, కొత్త ప్యానల్ అనుకుంటా, బాగుంది। సరే రైతే। హలో గుడ్ మార్నింగ్ రా। గుడ్ మార్నింగ్ డార్లింగ్। ఏం చేస్తున్నావు? జస్ట్ వేకింగ్। ఈ టైంలో వాకింగ్ ఏందిరా? వాకింగ్ కాదా వేకింగ్? రే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా? పిచ్చిదానా, నేను నిన్నే చేసుకుంటాలే, ఏందో మా మమ్మీ చూడదని చెప్పానే। చూసేది మీ ఇంట్లో కాదు బే, మా ఇంట్లో। ఎందుకు అలాగా? ఇలా పని లేకుండా 12:30కి లేస్తే ఎలా ఇస్తారా? రేపు నుంచి 8:30కే లేస్తా। రే నేను సీరియస్ గా చెప్తున్నారా? సీరియస్ గా 8కైనా లేస్తానే। ఏమోరా, నాకు జర్నలిస్ట్ గా జాబ్ వచ్చింది, మా నాన్న పెళ్లి చేసి పంపించేస్తారట। మెడికల్ షాప్ లో జాబ్ వస్తే నన్ను వదిలేస్తావా? జర్నలిస్ట్ అంటే మెడికల్ షాపుల్లోను వైన్ షాపుల్లోను పనిచేసే వాళ్ళు కాదు, ఇది నీ నాలెడ్జ్। నెక్స్ట్ బ్రేకప్। హలో హలో ల్యాబ్ లో కలిసి వారం కూడా అప్పుడే బ్రేకప్ ఏంటమ్మా? హలో 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 ఏమైందిరా? ఆ డైలాగ్ నాది, ఏమైందిరా? గుడ్ మార్నింగ్ అని గుడిగా వార్నింగ్ ఇచ్చిందిరా। అయితే తెగిపోయినట్టేనా? అంతకాక
అయితే బార్కి వెళ్ళి బాధపడదాం పదమావా, ప్లీజ్ రా. తప్పురా, అమ్మాయిలు వదిలేసిన బార్కి వెళ్ళకూడదురా, ఎక్కడికే తెచ్చుకుని తాగేద్దాం. లే ఆ వే తీసుకుపోదాం. డే ఏంది రాదా 3/4 మావా. కక్కుర్తి కాబట్టి ఇంకొంచెం పొడుగు కుట్టించుకుంటే ప్యాంట్ అయిపోయింది కదా. రే రే వెయ్యి దాచి మన కొవ్వు వచ్చింది. కవంటే ఎన్ని బీర్లు కావంటే అన్ని బీర్లు పిండుకోవచ్చు. అయితే ఓకే. రారా మామా. రారా కూర్చో. ఏం మామా పొద్దునే వచ్చావు? నేను ఎర్లీ మార్నింగ్ 10:30కే వచ్చారా, డిస్టర్బెన్స్ ఎందుకని వెనక్కి వెళ్ళిపోయా. చిప్పో 10:30 కూడా ఎర్లీ మార్నింగ్ అంటారా? 1 గంటకి వస్తే నువ్వు పొద్దున అట్లా బార్కి వెళ్దాం పదమావా. ఎందుకు? నీకు తెలియదు కదా ఆ పిల్లాడిని వదిలేసింది. అయితే అందుకు బాధపడాలి కదా. అదేదో ఇక్కడే పడండి. వీటి కోసం కూడా ఇక్కడే బాధపడాలా? బార్కి వెళ్ళి బాధపడదాం మావా. కరెక్ట్, ఐ అగ్రీ, హీ ఈజ్ రైట్. అంత ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు మావా? టెన్షన్ పడకు, అంతే వచ్చు. నువ్వు రామావా బిల్లు కడు. ట్రై చేసింది నువ్వు, పడేసింది ఆడు, మధ్యలో బిల్ నేను ఎందుకు కట్టాలరా? మావా నీకు ఒక కథ చెప్తా విను. ఒక ఊర్లో ముగ్గురు అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ముగ్గురు విను. ఒకటికి ఒక ఆమె బిర్యానీ పెట్టింది, ఒకటికి పెరుగన్నం దొరికింది, ఇంకోటికి ఐస్ క్రీమ్ పెట్టారు. ఏంటి అడుక్కున్నోడికి ఐస్ క్రీమ్ కూడా పెడతారా? నింది పెట్టారులే, విను నువ్వు నీ ఎదో రోట్లు. అలా ముగ్గురు కలిసి వేడిగా బిర్యానీ తిన్నారు, వేడి చేయకుండా పెరుగన్నం తిన్నారు, చల్లదనం కోసం ఐస్ క్రీమ్ తిన్నారు. దీంట్లో నీతే ఉందరా? అసలు ఎందుకు చెప్పారు కదా? ఎందుకు చెప్పావు? రే అడుక్కునే వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ లో విత్ ఐస్ క్రీమ్ తింటారా? బా A relationship between two friends should be like bar and beer, should not like bar and bill. అర్థమైతే క్షమించు, అసలు అర్థమే లేదనుకుంటే వచ్చి బిల్లు కట్టు. రే బిల్లు కట్టమని చెప్పడానికి ఇంత భాగవతం అవసరమా? పద కడతా. ఈ రేంజ్ లో చెప్తే తప్ప అర్థం కాదు యాదవులకి. సార్ యా నేనే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాం. రే దారిలో చిన్న పని ఉంది, చూసుకుని బార్కి వెళ్దాం. ఓకే మచ్చా, టేక్ యువర్ ఓన్ టైం. రే మొహమాన కనుక్కొని వెళ్ళి. నో బెడ్ బీర్ లైక్ బెడ్ కాఫీ. రే నా చేయండి వెళ్ళి. రే ఫస్ట్ నువ్వు వెళ్ళి. రే ఇడు బిల్లు కడుతున్నాడుగా, సర్లే. సార్ వచ్చి 10 నిమిషాలు అయింది సార్, ఏమైనా మాట్లాడండి సార్. ప్లీజ్ సార్. మీలో ఒక ఆర్థిక ఓడరా? మేం కాదు సార్, వీడు. నేనే. అసలు ఎందుకు పెట్టావురా కేసు? నా ఇష్టం. రే ఏం మాట్లాడుతున్నావురా? నా కార్ టైర్ పగిలిందిరా. అయితే కేసు పెట్టా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద. సెంట్రల్ ఇష్యూ అయింది, హైదరాబాద్లో కూడా ఉండవు. అయితే బెంగళూరు వెళ్ళిపోతాం. చెమస్కా మనం చేసే కోర్సులకి హైదరాబాద్ ఏంది బెంగళూరు ఏంది మావా. పోదాం, నాకు చేంజ్ కావాలా. దా ఏంది చేంజ్? సార్ ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. బయటికి కూడా వెళ్ళి రే. రే వాళ్ళు ఏమైనా యోగట్టిచ్చులారా? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనడానికి కొడతారా? నిజమేరా, వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇష్యూ పెద్దదైంది, చంపేస్తారు. ట్రై చేసుకోండి. రే అంత పెద్ద పెద్ద డైలాగులు దేనికిరా? మంది బోయపాటి శ్రీను గారి సినిమా కాదురా, శ్రీకాంత్ గాడిదిరా. అయ్యా ఇప్పటిదాకా భయపడించడానికి ఏదో ట్రై చేశాను. వచ్చేటప్పుడు సాయి కుమార్ 2 సినిమాలు కూడా చూశాను, ఆ ఇంపాక్ట్ కూడా దొబ్బింది. ఇప్పుడు ఏమంటారు అయితే? అసలే రికమెండేషన్ జాబు, నా పర్సనాలిటీకి ఓడిస్తాడయ్యా, పైనుంచి ప్రెషర్ పైగా. ఆ టైర్ ఏదో నేను కొనిస్తాను, కొండి సార్ ప్లీజ్. బతకనేయండి సార్ ప్లీజ్. నాకు వద్దు సార్, నేను ఒప్పుకోను. అయ్యా నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదయ్యా, అయ్యా మీరైనా చెప్పండి అయ్యా. రే ఆయనకి ఇంకా పెళ్లి కాలేదంటారా? ఇంకేమైద్దిలే. ఈయన నవ్వుతున్నాడు. వస్తున్నా, ఒక నిమిషం. నా పెళ్ళి అయ్యేదాకా ఈయన పెళ్లి కూడా కానివ్వను, అంతే. సార్ ఇష్యూ మీడియాకి లీక్ అయింది సార్, వచ్చేసారు. వాళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు కూడా కాదే. సరేపా వస్తున్నా. ఓకే సార్. రే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, 10 నిమిషాల్లో నేను రెడీ అయ్యి వస్తా. నిన్నే రే వస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి. మీలో కార్తీక్ ఎవరు? నేనే. రే ఆ పిల్ల వచ్చిందిరా. ఏడా? రే ఇదేనా జర్నలిస్ట్ అంటే? రే చదువుకోవాలా నువ్వా? ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ఎక్కలా? స్త్రీలను గౌరవించండి రాసుంటదా? పో వెనక్కి పో, ఆ పిల్లని రమ్మను ముందుకే. అరే పనా ఏంది ఇడితే పడుకున్నాడా? ఎవరు మీద? పుత్తూరు సార్. ఆడు బోరేస్తే బోర్న విట్ట పడుతుందా? ఎందుకు మీరు ఎవరి మీద కేసు పెట్టారు? తెలియకుండా నేను దూరం వచ్చారా? ఎందుకు పెట్టారు సార్? నేను 10 లక్షలు పెట్టి కారు కొన్నా, 14.5% ట్యాక్స్ కడుతున్నా, అంటే 1,45,000. రోడ్లై మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందండి కేసు పెట్టడానికి? రే అన్ని వాడిని ఆడితే నేను ఎందుకు వచ్చిందా? నేను మాట్లాడతాను రా. రే ఇప్పుడే తీసుకుంది నేను కూడా. అసలు మీరెవరు సార్? సార్ మీ పేరేంటి సార్?
సరిపోయింది. ఏంది మ్యా మర్చిపోయా? సార్ మీ పేరెంట్స్ సార్? సద్దాం హుసేన్ రాసుకుంటా. రాసుకో. మీ పేరేంటి సార్? రే సుదర్శన్ పి. పి అంటే రేపనే అది కూడా చెప్పాలా? చెప్పాలనుకుంటా మావా. మీకు ఈ కేసుకు సంబంధం ఏంటండి? నేను ఎదురుగా ఉన్నప్పుడు శత్రు కళలో భయం ఉండాలి. నా చెయ్యి నా అరే మేసం. బాలేదు, అసహ్యంగా ఉంది. ఓకే ఏం లేదు. అంటే మీకు ఈ కేసుకి ఏం సంబంధం లేదా సార్? ఏయ్ సంబంధం అక్కడ ఎందుకుంటది? నేనే కేసు పెట్టమని చెప్పింది. మీ నాన్నగారు ఏం చేస్తారండి? మా నాన్నగారు ఫార్మర్ అండి. మీ నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటరా? మరి మీ తాతగారు? ఆయన అదే ఫ్రీడమ్ అంటే ఫైటర్. స్వతంత్రం కోసం. అయ్యయ్యో అదేం లేదు. ఫ్రీడమ్ ఫైర్ అనే కంపెనీలో శాలరీల కోసం ఫైట్ చేస్తా సార్ ఉంటారు. ఏం సార్ మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీడియా అంటే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ఓ ఏందా మీడా? ఏందా ప్రోగ్రామ్ 12 గంటలకే? రాత్రి కాదు మధ్యాహ్నం. గుమగుమలంట బాండ్లు పెట్టండి, పొయ్యిలకి ఇచ్చండి. మాదేది పొయ్యిలకి ఇచ్చడమా? అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి ఎలా అయిపోయాడు మనిషి, మెదడు వ్యాపొచ్చిన లాగా. సార్ మీ డిమాండ్స్ ఏంటి? నేను చెప్తా. నాకు హెలికాప్టర్ కావాలి. రే నీకు దేనికి రా? జైంట్ వీల్ ఎక్కితేనే 3 రోజులు నిద్రపోవా? మావా నేను మాట్లాడతాను మావా. సరే ఏడు. ఇంతకు మీరు ఎవరు సార్? మీ పేరెంట్ సార్? నో కామెంట్స్, నో కామెంట్స్, నో కామెంట్స్. ఈ రోడ్లకు కారణం కేవలం ధనంజయనా? కేవలం కాదు, యార్లపాక ధనంజయ్. ఇప్పుడున్న మినిస్టర్ మేలా, ముందున్న మినిస్టర్ మేలా? ఇద్దరు మేలే. ఆర్థిక శాఖ మంత్రి ఏమో ఫీమేల్ అనుకుంటా. వీడొక మనిషి, ఇదొక ఇంటర్వ్యూ, నేను ఒక జర్నలిస్టు. ఏందిరా పని ఐటెల్పేడా? ఇట్లా చెప్తే అట్ట వెళ్ళిపోతారేమో. వాట్స్ రాంగ్ విత్ మినిస్టర్ ధనంజయ్ సార్? ఏయ్ నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. వీడి కోసం తెలుగులో చెప్పు. అన్ఎడ్యుకేటెడ్. రే మనం టీవీలో కనిపిస్తున్నాం అంట. ఏ టీవీ కనుక్కో. ఏ టీవీలో? ఒనిడా అంటరా? రెన్నీ. ఈడెందుకు రంగులేసుకు వస్తున్నాడు? ఏంటి సార్ ఇది? ఏం సార్ పండక్కి పులి వేషం వేశారా? అంటే టీవీలో వస్తుందంట కదా, పెళ్లి చూపులకు వర్కౌట్ అవుతుందని. సగం కాలిపోయి బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్న దోశ పిల్ల ఏందా మొహమా? అరే కాకి పిల్ల కాకికే ముద్దురా. అయ్యో సార్ అది మాలంటల కోసం రాసింది. మిమ్మల్ని అప్పుడు చూస్తుంటే గాడ్జిల పిల్ల గాడ్జిలకు ముద్దని, డైనోసర్ పిల్ల డైనోసర్ ముద్దని అనేవాళ్ళు. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారండి? ఇటు హైదరాబాద్ నుంచి తిరుపతి దాని చదివేశాడు. ఏంట్రో నువ్వు నాకు సైడ్ రత్నం ఏంటి? ఉండి చెప్తా. సార్ మీరు పాలిటిక్స్ లోకి వస్తున్నారా? రావు వచ్చేవాడే 10 సబ్జెక్టులు ఉండిపోయి రాలేకపోతున్నాడు. రే చెల్లి అయిపోయింది ఇంకలే. ఇట్స్ ఓకే. మీ వెనకాల ఎవరున్నారు సార్? ఈ ఏరియా ఎస్ఐ. రే నీకు నాకేం సంబంధరా? చూడపా సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. మేము కూడా. నేను కూడా. వద్దా ఆపేద్దాం. ఓ పవన్ కళ్యాణ్ మరింత ఫాలోయింగ్ అయితే ఎలా అమ్మా? దీని వెనక ఎవరున్నారు సార్? ఆ బీప్ నా కొడుకు ఓటేస్తే ఆ పిచ్చిన బీప్ ఏంది ఆ పనులా? బీప్ ఏంది సార్? అంటే లైవ్ కదా, ఎడ్ చేసుకునే కష్టం అని బీప్ అనేస్తున్నా. మీరేమన్నా మార్పు కోరుకుంటున్నారా? మనం ప్రభుత్వానికి భయపడినంత కాలం మన వ్యవస్థ ఇలాగే ఉంటుంది. ప్రభుత్వానికి భయపడి కాదు, ప్రభుత్వాన్ని భయపెట్టి పనిచేయించుకోండి. మున్సిపాలిటీ వాడు చెత్త తీసుకోకపోయినా కేసు పెట్టండి. పోలీసు వాడు మాట వినకపోతే మీడియాని పిలవండి. ఎందుకు పనిచేయరో నేను చూస్తా. మీకు ఎవరైనా మద్దతు ఇచ్చారా సార్? వీడికి మద్దతు ఇడగా నేను కలెక్టర్ ఉద్యోగం వదిలేసి వస్తే. కలెక్టరా? కలెక్టరా? అరే మచ్చా, చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఇళ్ళకి పోయి డబ్బులు వసూలు చేస్తే దాన్ని ఏమంటారా? అది కలెక్షన్ బాయ్ రా. సారీ. హలో సార్. అవును సార్, అయితే మేము బయలుదేరొచ్చా? మినిస్టర్ గారు 500 కోట్లు ఫండ్ రిలీజ్ చేశారంట రోడ్ ట్రాన్స్పోర్ట్ కి. అయితే మనం బయలుదేరొచ్చు. ఓకే పద పోదాం పడండి. తన స్కెచ్ బాగానే వర్కౌట్ అయింది. ఏందిరా ఇల్లా? ఏందిరా వెళ్ళిపోతున్నారా? ఏమోరా. ఇంకేంటి ఇల్లు లేవా మీకు? పోదాం పండి. పదండ్రా. ఒక్క నిమిషం సార్. మీరు ఇంతసేపు అర్థం లేకుండా మాట్లాడినా ప్రజలకి మంచి జరుగుతుందని విన్నాం. ప్రజల తరపున ప్రశ్నించే మొదటి గొంతు మా మీడియా. అది ప్రజలకి మంచి జరుగుతుందంటే బెడ్రూమ్లకే కాదు బాత్రూంలో కానీ కెమెరాలు ఎత్తుకొని వచ్చేస్తాం. వీడు సూపర్ రా. ఫోన్లేరా మొత్తం నీ వాళ్ళు రోడ్లు వేస్తున్నారంట. ప్రజలకు మంచి జరిగింది. ఇడికే కోపం వచ్చింది చూడన్నాడు కామెడీగా. రే అసలు ఎందుకు వచ్చిందిరా కోపం నీకా? నా ఇష్టం రా. అంటే నీకు 3 వస్తే 3 వచ్చింది చేస్తా. రేపనే ఏందిడా? అప్పుడు నీ పరిస్థితి ఏందిరా? ఏముంది మావా, 2 వాన పాటలు ఉంటాయి అంతేగా. ఏయ్ నిజాలు అయిపోయింది పండి.